తుఫాను ముంచుకొస్తోంది. కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇటువంటి నేపథ్యంలో ఏవైతే తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తమైన నేపథ్యంలో చూడొచ్చు, ఏవైతే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఇప్పటికే సురక్ష ప్రాంతాన్ని తరలించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అధికారులంతా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఇప్పటికే సెలవులో ఉన్న అధికారులను కూడా తిరిగి వాళ్ళ విధుల్లోకి జాయిన్ అవ్వాలని చెప్పి ఇప్పటికే ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితులు అయితే మనం చూడొచ్చు క్లియర్గా. అయితే గడిచిన 6 గంటల్లో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం చెప్పొచ్చు. అయితే రాబోయే 24 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. అయితే మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మచిలీపట్నం నుండి కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇప్పటికే అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తాలని చెప్పి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి ఎవరైతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వారు చెప్పే పరిస్థితి. అయితే ఇప్పటికే ఏపీ అంతటా కూడా రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్లు వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అయితే ఈ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే 5 రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు అలాగే ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో కూడా సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన పరిస్థితి. ప్రతి జిల్లా కలెక్టర్కి తుఫాన్ రక్షక చర్యలకు ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎటువంటి ముప్పు లేకుండా కూడా, అంటే తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకి 7 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. అయితే ప్రస్తుతం కూడా ఇప్పటికే 10 కిలోమీటర్ల వేగంతో కూడా వెళుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విశాఖకు సంబంధించి 970 కిలోమీటర్లు అలాగే కాకినాడకి 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. అయితే పశ్చిమ వాయు దిశగా ఇది కదులుతుంది. అయితే చిన్నపాటి వర్షాలు వచ్చినా కూడా తుఫాను హెచ్చరికలు జారీ చేసినా కూడా అక్కడ అలల తాకిడికి ఏవైతే ఈ సంబంధించి తీర ప్రాంతం అలాగే ఈ ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న ప్రజానికం అంతా కూడా పూర్తిగా ఇళ్ళన్నీ పూర్తిగా ధ్వంసమవుతాయి. అయితే ఇప్పటికే అటువంటి స్థానిక ప్రజానికం ఎవరున్నారో వారంతా కూడా పునర్వాస కేంద్రాలు తరలించాలని చెప్పి ఇప్పటికే జిల్లా అధికారులకి సంబంధించి అలాగే జిల్లా కలెక్టర్ సకిలి షణ్ముఖంతో కూడా వారు మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే మరోపక్క ఏవైతే ఏలేరు ప్రాజెక్టు సంబంధించి ఒక పక్క అక్కడ వర్షపు నీరు ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని కూడా పునర్వాస కేంద్రాలు తరలించాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎంగా ఉన్న చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అంటే ఈ మోందా తుఫాను ప్రభావంతో ఎక్కడ స్థానిక ప్రజానికం అంతా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అంటే ప్రాణ నష్టంగా జరగకూడదు, అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తం ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేసే పరిస్థితిని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవర్గా చూసుకుంటే మోందా తుఫాను ప్రభావంతో జిల్లాలో ఉన్న ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక పక్క కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం 3 జిల్లాలకు సంబంధించి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని అంతా కూడా పునర్వాస కేంద్రాలు తరలించే దిశగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎటువంటి నష్టం జరగకుండా ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అని చెప్పి అధికారులకు ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.